హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. ఇకైతే ఈరోజు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. చూడండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఎదురెదురుగా అయితే పెట్టుకోవాలండి. ఉక్స్ పట్టి వైపు ఏవైతే వెళ్తాయో రెండు కూడా ఎదురెదురుగా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మెయిన్ డాట్స్ కోసం అయితే షోల్డర్ని స్ట్రైట్గా పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పట్టుకోవాలి. అక్కడ ఎడ్జెస్ రెండు సమానంగా పెట్టుకొని మన ఫ్రంట్ డాట్ ఎంత పొడవు ఉంటుందో తెలుసుకోవాలంటే మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లో ఫ్రంట్ డాట్ పొడవు ఎంత ఉందనేది చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎడ్జెస్ రెండు సమానంగా పెట్టుకొని అలా ఫోల్డింగ్ పెట్టుకొని దానిపైన మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందని మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా మెయిన్ డాట్కి అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్కి స్టిచ్ అనేది వేసుకోవాలండి. నా మెథడ్లో బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, టైలరింగ్ అసలు టచ్ చేయలేని వాళ్ళు కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ వైపు కూడా డాట్ అనేది వేసుకోవాలి. డాట్స్ అయితే మనకి మెజర్మెంట్, మన బ్లౌజ్ మెజర్మెంట్ని పెట్టే మనం డాట్స్ అయితే వేసుకోవాలండి. సూదిగా లేదంటే రౌండ్గా ఉండాలనేది మన ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ పార్ట్ వైపు కూడా షోల్డర్ని స్ట్రైట్గా పట్టుకొని మెయిన్ డాట్ అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఫస్ట్ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్తోనే రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే రౌండ్గా అయితే వేస్తున్నానండి నేను డాట్స్, సూదిగా అయితే వేయట్లేదు. అది ఎలా వేసుకోవాలో కూడా నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎవరు చూడకపోతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా స్లోగా నెమ్మదిగా వివరిస్తూ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఎవరు వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసారంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఇక షేప్ బెల్ట్ అండి, వీడియోలో చూపించిన విధంగా షేప్ బెల్ట్ అయితే ఎదురెదురుగా పెట్టుకోవాలి. చూడండి, మనం ఉక్స్ పట్టి వైపు కట్ చేసుకుంటాం కదా, ఆ రెండు కూడా ఎదురెదురుగా అలా మిషన్ మీద పెట్టుకుంటే మనకి ఉల్టా సీదా అయితే రాదండి. ఏ వైపు ఆ వైపుకే పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతారు. నార్మల్గా స్టిచ్ చేసేస్తే అటు ఇటు అయిపోతుంది కదా, అలా మిషన్ మీద ఎదురెదురుగా పెట్టుకొని మనం కుట్టుకుంటే ఇంక ఎలా కుట్టినా పర్వాలేదండి. రెండు వైపులకి రెండు షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి. వీడియోలో చూపించిన విధంగా షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చాలా ఈజీగా అయితే ఉంటుందండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయినా మొత్తం బ్లౌజ్ అంతా కూడా. మీరు మంచినీళ్ళు ఎంత ఈజీగా అయితే తాగుతారో ఈ బ్లౌజ్ కూడా అంతే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతారు. నీట్గా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. అలా అయితే మనకు మంచి ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ కూడా వస్తుంది. చూడండి, షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసేయాలి. ఏ వైపుది ఆ వైపుకి అలా పెట్టుకున్నాను కదా, కరెక్ట్గా వచ్చింది కదా. చూడండి, మనం షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో ఆ ఎడ్జ్ నుంచి షేప్ బెల్ట్ అనేది పెట్టుకొని ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టుకొని అటాచ్ అనేది చేసేయాలండి. అలాగే రెండో వైపు కూడా అలాగే. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కిందన వస్తుంది, ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వెళ్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కిందకి వెళ్ళి షేప్ బెల్ట్ అనేది పైకి వస్తుంది. ఈ విధంగా వస్తేనే మనకి షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే అవుతుంది, రెండు వైపులకి కూడా వస్తుంది. మనం ఏ స్టిచ్ వేసినా సరే ఇలా డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మన బ్లౌజ్ అనేది ఎక్కువ శాతం గట్టిగా అయితే ఉంటుంది, కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి కదా, అందుకోసం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, మనం లోపల ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసాం కదా, ఖర్చు అనేది షేప్ బెల్ట్ వైపు పెట్టుకొని పైన స్టిచ్ చేస్తే మనకి చెస్ట్ పాయింట్ అనేది స్టిఫ్గా నిలబడుతుంది. అందుకోసమని కింద ఆ షేప్ బెల్ట్ పైన టాప్ స్టిచ్ అయితే వేస్తాను నేను. నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి అండి. ఫస్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలండి. 2 ఇంచెస్ వెడల్పు ఉండాలి. మనం ఫ్రంట్ పార్ట్ డాట్ వేసాం కదా, అటు దగ్గర చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకొని ఆ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. పైనుంచి ఒక స్టిచ్ చేసుకొని లోపలికి 2 మడతలు అయితే పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా 2 మడతలు పెట్టుకుంటే లోపలికి అంతా కూడా ఫోల్డింగ్ అయిపోతుంది, మనకు ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా కింద నుగ్గులు అవి రాకుండా నీట్గా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ ఉక్స్ పట్టి అయితే అటాచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఉక్స్ పట్టి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. నెక్స్ట్ అలాగే కాజా పట్టి వచ్చేసి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని షేప్ బెల్ట్ వైపు పెట్టుకోవాలండి. ఇది 4 ఇంచెస్ వెడల్పు క్లాత్ అయితే తీసుకోవాలి.
మన ఉక్స్ పట్టి వచ్చేసి పైనుంచి లోపలికి మడుపు చేస్తాం. కాజా పట్టి అయితే లోపల నుంచి పైకి మడుపు అనేది చేస్తామండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనం వేసే స్టిచ్ పైనే మళ్ళీ మడత పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అలా అయితే మనకి కాజా పట్టి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి రెండు కూడా నీట్గా వచ్చాయి కదా. ఫ్రంట్ పార్ట్ అది గ్యాప్ కూడా రాలేదు, చాలా బాగుంది కదా. ఉక్స్ పట్టి కాజా పట్టి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో బ్యాక్ సైడ్ డాట్స్ ఇవి కూడా ఫ్రంట్ పార్ట్ లాగే షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని, వీడియోలు చూపిస్తాను చూడండి. షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని డాట్స్ అయితే ఇక్కడ వీడియో మిస్ అయినట్టుందండి. షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని మనం 1 ఇంచ్ అయితే పెట్టుకుంటాం కదా. చూడండి రివర్స్ అయిపోయింది వీడియో. షోల్డర్ని అలా స్ట్రైట్గా పట్టుకోవాలండి. పట్టుకొని డాట్ అనేది మనం 1 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్ డాట్ కానీ కటింగ్లో కటింగ్ చేసేటప్పుడు ఆ 1 ఇంచ్ కూడా కంపల్సరీగా అయితే ఇక్కడ మనం డాట్ అని వేయాలి. 1 ఇంచ్కి తక్కువ వేస్తే కంపల్సరీగా షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి. చూడండి ఒక షోల్డర్ని స్ట్రైట్గా పట్టుకోవాలి. అలా స్ట్రైట్గా పట్టుకొని ఆ విధంగా డాట్ అయితే వేసేయాలండి. డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండాలండి. 1/2 ఇంచ్ అయితే అటు ఇటు కలిపి 1 ఇంచ్ అయితే వస్తుంది కదా. ఇక ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. డాట్స్ వేసిన తర్వాత ఇక్కడ కిందనే డాట్స్ వేసిన తర్వాత ఈ సైడ్కి అయితే ఒక 1/4 ఇంచ్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ముడతలు అవి రాకుండా స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, బాడీకి ఫిట్గా ఉంటుంది. ఇక పైనుంచి మనం నడుము పట్టి అయితే యాడ్ చేస్తున్నాము. నడుము పట్టి కోసం ఇలాగ 1.5 ఇంచ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం డాట్స్ వేసాం కదా, డాట్స్ వేసిన దగ్గర చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకుంటే మనకి నడుము దగ్గర అనేది బెల్ట్ పట్టేసినట్లు లేకుండా మనకి డిస్కంఫర్ట్ రాదు, చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కస్టమర్కి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. అందుకోసమని ఇక్కడ ఫ్రిల్ పెట్టుకోవాలి. ఫ్రిల్ పట్టుకొని క్లాత్ని అయితే అటాచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకొని లోపలికి చూడండి వీడియోలు చూపిస్తున్నాం కదా, అలా ఫోల్డింగ్ పెట్టుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ అన్నీ కూడా అలా ఫోల్డింగ్ పెట్టుకొని పైనుంచి స్టిచ్ అయితే వేయాలి. ఇది రివర్స్ చేయాలి. లోపల సైడు తిప్పుకొని ఆ ఎడ్జెస్ అన్నీ కూడా ఫోల్డింగ్ అయితే పెట్టుకొని స్టిచ్ అయితే పైన వేసుకుంటూ రావాలండి. బెల్ట్ అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు బెల్ట్ని లోపల తిప్పుకొని ఎడ్జ్ని ఒక స్టిచ్ అయితే వేయండి. అలా వేస్తే మనకి నడుము పట్టి అయితే రెడీ అయిపోయింది. బెల్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. లోపల పైన ఎడ్జ్కి చాలా ఎడ్జ్కి స్టిచ్ అనేది వేస్తే మన ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. లోపల మనం చేతికుట్లు అయినా వేసుకోవచ్చు, లేకపోతే స్టిచ్ అయినా కూడా వేసేయచ్చండి. అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. లేదా చేతికుట్లు వేయలేము అనుకుంటే స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు, కానీ చేతికుట్లు వేస్తే లుక్ అనేది బాగుంటుంది. చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు రెండు రెడీ అయిన తర్వాత ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకోవాలండి. మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వచ్చినా, బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ వచ్చినా ఇక్కడైతే సరి చేసుకోవచ్చు. అందుకోసం పెట్టుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయి రెండు వైపులా కూడా పెట్టుకొని చూసుకోవాలండి. చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకే విధంగా వచ్చాయి. పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఆ విధంగా వస్తేనే మనకి సైడ్స్ మనం జాయింట్ చేస్తాం కదా, జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. మనం పైన 1/2 ఇంచ్ అయితే ప్లేస్ ఉంచుకుంటాం కదా ఖర్చు కోసమని, 1/2 ఇంచ్ కూడా స్టిచ్ అనేది వేసేయాలి పర్ఫెక్ట్గా. లేదు భుజాలు జారుతున్నాయంటే ఫ్రంట్కి చిన్న స్లోప్ ఇచ్చుకొని ఒక్క స్టిచ్ కిందకి వేసుకోవాలండి ఫ్రంట్ వైపు. ఆ విధంగా వేసుకుంటే మనకు షోల్డర్స్ అయితే జారవు. ఇక నాకైతే ఆ ప్రాబ్లం లేదు కనుక నేను ఎంతైతే ఖర్చు ఉంచుకున్నానో అది మాత్రమే స్టిచ్ అనేది వేసాను. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక హ్యాండ్స్కి నాకు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా పీస్ అయితే కావాలండి. అందుకోసం అయితే నేను ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇలా రెండు హ్యాండ్స్కి కూడా అటాచ్ చేసుకోవాలి, అటు ఇటు కూడా. ఇక్కడ హ్యాండ్ కొంచెం పెద్దది అవడం వల్ల బ్లౌజ్ పీస్ అయితే నాకు సరిపోలేదండి. అందువల్లనే లోపలికి మనకి ఇక్కడ వేరే పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను.
ఏదైనా మనం ఏది కుట్టినా సరే 2 కుట్లు అయితే కంపల్సరీగా వేయాలండి, లేకపోతే తర్వాత చిరిగిపోద్ది బ్లౌజ్ అనేది. ఆ అవకాశం రాకుండా ముందే మనమే స్టిచ్ చేసామంటే జాగ్రత్తగా ఉంటుంది కదా. మొత్తం ఫోల్డింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు కూడా షోల్డర్ నుంచి అయితే అటాచ్ చేస్తానండి. షోల్డర్ దగ్గర ముందు స్టార్ట్ చేస్తాను, ముందు ఒకవైపు నెక్స్ట్ వచ్చేసి వేరే వైపు అయితే వేస్తూ ఉంటాను. అలాగే లోతు తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ మొత్తం అంతా కూడా ఒకే లెవెల్ ఖర్చు అనేది మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఎక్కువ తక్కువ లేకుండా కుట్టు స్టిచ్ అనేది అటు ఇటు పోకుండా నీట్గా స్టిచ్ అనేది పడేలాగా ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే లెవెల్ ఖర్చు అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ దగ్గర ముడతలు రావడం వల్ల శంఖ దగ్గర ఉగ్గులు వచ్చి ఎత్తినట్టు ఉంటుంది కదా, అవి ఏవి రాకుండా ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా ఒకే లెవెల్ ఖర్చు అయితే మెయింటైన్ చేసుకొచ్చాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేరే స్టిచ్ అయితే ఫస్ట్ నుంచి చేసుకొని వచ్చారండి. చివరి నుంచి నీట్గా కింద పైన ఎక్కడ కూడా ముడతలు అవి రాకుండా క్లాత్ స్టిచ్లోకి వెళ్ళిపోకుండా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. స్లోగా కుట్టినా పర్వాలేదు, కానీ మళ్ళీ ఇప్పుకునేలా కాకుండా కుట్టినప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టితే మనకి ఇంకా ఇప్పుకునే ప్రాబ్లం అయితే ఉండదు. కానీ బ్లౌజ్ పదే పదే ఇప్పి కుట్టామంటే చిరాకు వచ్చి ఇంకా బ్లౌజ్ కుట్టబుద్ధి అయ్యేది కదా. అందుకోసమని మనం కుట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం రాదు, మళ్ళీ ఇప్పు కుట్టాలనే ప్రాబ్లం కూడా ఉండదు కదా. చూడండి, హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా జాయింట్ అయితే చేస్తాను. అలాగే రెండో వైపు కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ వైపుకి లోతు అయితే వచ్చేలా చేయాలి. నేను లోతు అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తానండి, ఎందుకంటే అటు ఇటు అయిపోద్దేమో అనేసి. ఎప్పుడైతే మనం స్టిచ్చింగ్ చేస్తానో అప్పుడే మార్కింగ్ పెట్టుకొని ఉంచుకుంటాను కదా, లోతు అయితే అక్కడే తీస్తూ ఉంటాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే ముందుది వెనక్కి కరెక్ట్గా వస్తుంది. లోతు అయితే తీసి లోతు ఎక్కడైతే తీసామో అది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తుందని. ఇలా షోల్డర్ నుంచి అటాచ్ చేసుకుంటే హ్యాండ్స్ అనేది బాగుంటుందండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ రాదు, హ్యాండ్ పై ముడతలు కూడా రావు, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం మొదటి నుంచి అటాచ్ చేస్తామంటే ఒకవైపు ఎక్కువ తక్కువ, ఎందుకంటే హ్యాండ్ మనం ఎక్కువైనా కట్ చేయొచ్చు, తక్కువైనా కట్ చేయొచ్చు. అది ఇలా పీసెస్ యాడ్ చేసామంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా క్లాత్, ఆ ప్రాబ్లమ్స్ అవి. అలా మనం ఫస్ట్ నుంచి యాడ్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనకి హ్యాండ్ అనేది ముడతలు వచ్చేస్తాయి. అలాగే మనకి సైడ్ మనం జాయింట్స్ వేస్తాం కదా సైడ్ కుట్లు, అవి కూడా అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకోసమని ఎప్పుడు కూడా హ్యాండ్స్ జాయింట్స్ చేసేటప్పుడు షోల్డర్ నుంచి మాత్రమే జాయింట్స్ చేయండి. ఒకవైపు ఫస్ట్ జాయింట్ చేసి రెండో వైపు నెక్స్ట్ జాయింట్ చేసి రెండో స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి వేసుకొని వచ్చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం ఇక్కడ చేసే మిస్టేక్ వల్ల బ్లౌజ్ ఆల్మోస్ట్ చాలా వరకు పాడైపోతుంటుంది. బిగినర్స్ మేము కూడా అప్పుడు ఇదే తప్పు చేసేదాన్ని నేను కూడా. ఆ తర్వాత అయితే తెలుసుకున్నాను ఎలా స్టిచ్ చేయాలనేసి. ఇక మెడపట్టి కోసం 1 ఇంచు వెడల్పున్న క్లాత్ని అయితే క్రాస్గా అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక్కొక్క పీస్ అయితే అటాచ్ చేస్తాను. వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా అయితే పెట్టుకొని అటాచ్ అనేది చేసుకోవాలి. అలా మనకి మెడకి ఎంత అయితే సరిపోద్దో అంత క్లాత్ని అయితే తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే 1 ఇంచు వెడల్పుతో అయితే మొత్తం తీసుకోవాలి. అది కూడా క్రాస్ పట్టి మాత్రమే తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకుంటే మనకి మెడపట్టి అనేది అంత నీట్గా రాదు. ఇక్కడ కూడా అంతే, మొత్తం అంతా కూడా మనం ఎంతైతే ఖర్చుకైతే ఉంచుకున్నామో అంత మెయింటైన్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే లెవెల్ స్టిచ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రావాలంటే ఖర్చు అనేది. ఎక్కువ తక్కువ అయితే మెడ ఒకవైపు ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం రౌండ్గా రాకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మెడపట్టి అతికేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే లెవెల్ స్టిచ్ ఖర్చు అనేది మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ రౌండ్ తిరిగి ప్రతి చోట చిన్న చిన్న టాకస్ అయితే ఇవ్వండి, దానివల్ల మెడపై అనేది పైకి ఎత్తినట్టు లేకుండా బాడీకి అంటు పెట్టుకొని అయితే ఉంటుంది. ఇప్పుడు లోపలికి తిప్పుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, మెడపట్టి మనం ఏదైతే అటాచ్ చేసామో అది ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ రావాలి. నీట్గా మనం ఎక్కడైతే స్టిచ్ అయితే ఫస్ట్ వేసుకున్నామో అదే స్టిచ్ మీదకి ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా వీడియో చూపిస్తున్నాను కదా, అవి నీట్గా కట్ చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసేటప్పుడు చాలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. తొందరగా కట్ చేసుకుంటా కొంచెం స్లోగా నెమ్మదిగా అయితే కట్ చేసుకోవాలండి. ఇక హ్యాండ్స్కి మడత అయితే పెడుతున్నానండి, దారం పోలు అవి బయటకు రాకుండా చిన్న చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను.
ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి అలాగే రెండు వైపులో కూడా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ మనం ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ లూజు అలాగే ఆర్మ్ లూజు రెండు కూడా మార్కింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేయాలండి. రెండు మార్కింగ్లు కలుపుకుంటూ స్టిచ్ అనేది కింద వరకు స్ట్రైట్గా వేసుకొని వచ్చి కింద నుంచి రఫ్ ఇచ్చేయాలి. అలాగే రెండో వైపు కూడా ఇక్కడ షోల్డర్ కుట్టు అన్నీ కూడా సమానంగా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మార్కింగ్ అయితే కంపల్సరీ హ్యాండ్ లూజు అలాగే ఆర్మ్ లూజు రెండు కూడా మార్కింగ్ అనేది పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. లేకపోతే హ్యాండ్ దగ్గర పట్టేయడం, చేతి ఆర్మ్ దగ్గర పట్టేయడం, చెస్ట్ దగ్గర పట్టేయడం అదే అవుతుంది. పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ మార్కింగ్ పెట్టుకొని సైడ్ జాయింట్స్ అనేవి చేయాలి. ఇలా మరి ఎన్నైతే కుట్లు అయితే వేస్తారో అన్నీ కూడా వేసుకోవాలి. నేనైతే 3 కుట్లు అయితే వేస్తాను. కస్టమర్ చాయిస్ని పెట్టి ఇంకెక్కువ ఏమంటే వేస్తూ ఉంటాను. చివరి వరకు స్టిచ్ అనేది వేసుకొని ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకుంటే మన ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రెండో వైపు కూడా చేయాలి. బ్లౌజ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా. ఫ్రంట్ పార్ట్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. అలాగే దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా దీని కటింగ్ కూడా నేను చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని